నుమాన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. నుమాన్ గారు, తమిళనాడు పాలిటిక్స్ చూస్తున్నాము. యాక్చువల్లీ విజయం సాధిస్తారనే దానికి చాలా ఊహాగానాల తర్వాత ఎవరికి అందరంత విధంగా ఆయన అధికారం చేజిక్కించుకున్నారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు గవర్నమెంట్ని కూడా. ఇప్పుడు అన్నామలై కొత్త పార్టీ అంటున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జూన్ 2 రాజీనామా చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కంపల్సరీగా ఎలక్షన్స్ పోటీ చేస్తామంటున్నారు. కొత్త పార్టీకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పటికే తమిళనాడులో కాంగ్రెస్ పొత్తుతో పాటు అధికారంలో ఉంది. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ విజయ్ కుమార్ గారు, యాజ్ వెల్ యాజ్ కరంపుడి సైదిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, యాజ్ వెల్ యాజ్ రాము గౌడ్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నామలై ఎగ్జిట్ ఫ్రమ్ ది బీజేపీ పార్టీ ఈజ్ నాట్ ఎ సింపుల్ రెసిగ్నేషన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఒక వ్యక్తి రిజైన్ చేసేసి వెళ్ళినటువంటి పరిస్థితి కాదు. వారు అన్నామలై గారు ఒక బ్యూరోక్రాట్. హీ వాజ్ అన్ ఎక్స్ బ్యూరోక్రాట్. అతన్ని పార్టీలోకి తీసుకొచ్చినప్పుడు అతనికి చేసినటువంటి ప్రామిసెస్, అతన్ని ఒక ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి తీసుకొచ్చేసేసి ఆయనని ప్రొజెక్ట్ చేసే ఒక ప్రయత్నం వారు చేశారు. అటువంటి వ్యక్తి ఈ రోజు బయటికి వస్తూ బిఎల్ సంతోష్ గారితో నా యొక్క మీటింగ్ జరిగింది, బిఎల్ సంతోష్ గారు నన్ను అంగీకారం తెలిపిన తర్వాత నా యొక్క భావాలని నేను ఫ్రీగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయగలుగుతాను, ఇక్కడ నేను వర్కౌట్ చేయగలుగుతానని చెప్పేసి వారు నన్ను నమ్మకం కల్పించిన తర్వాత నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళానని చెప్పారు. Annamalai is definitely part of Tamil Nadu. Kani, he is also the face of South India. Please understand that. There are two differences I wanted to point out. One is Annamalai, who is an ex-bureaucrat, who is an ex-IPS officer. There is another IAS officer coming from the same state, Shashikant Senthil. Okay? ఇద్దరు ఈ వ్యక్తి మాత్రం ఎంపీ అయ్యి ఈ రోజు లోక్సభలో వీరు ఎంపీగా ఉన్నారు, కీలకంగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరిస్తున్నారు. దానితో పాటు ఇంకో బ్యూరోక్రాట్ కన్నన్ గోపినాథన్. దిస్ ఇస్ ద సెకండ్ బ్యూరోక్రాట్ హూ ఇస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. వారి యొక్క రెసిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేయకుండా ఈ రోజు కూడా పెండింగ్ లో ఉంచారండి. అయినా సరే వారు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. Look at the mindset of the bureaucrats. These bureaucrats are today working with the Congress party, with the ideology of the Congress party. However, ఈ వ్యక్తి ఎవరైతే అన్నమలై గారు, ఆయన కూడా ఒక బ్యూరోక్రాట్. తన యొక్క కెరియర్ ని పనంగా పెట్టి వచ్చి ఒక పార్టీతో, ఒక ఐడియాలజీతో వర్క్ చేద్దాము, ట్రావెల్ చేద్దామని చెప్పేసి, ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పేసి వారు వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు వర్క్ చేయనివ్వట్లేదు. వారు మా భాష కూడా మాట్లాడట్లేదు. వారు మా భాషని కూడా వారు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అందుకని చెప్పేసి ఐఎమ్ క్విటింగ్ ద పార్టీ, ఐ విల్ కమ్ అప్ విత్ ఎ పొలిటికల్ మూవ్మెంట్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వాట్ ఈస్ దిస్ మీన్? ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ ఇన్ సౌత్ ఇండియా. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద బీజేపీ పార్టీ ఇన్ కంప్లీట్ నాట్ తమిళనాడు as well as in Karnataka, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా అదే అంటారు, అంతేనా? as well as in Kerala. సారీ మేడం, బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అదే అంటారు. అదే అంటున్నాను నేను కదా. డిఎంకే ఏ రోజు అయితే డిఎంకే పార్టీ వారు ఓడిపోయిన తర్వాత వారు మా నుంచి దూరం అవుతున్నారు. చూసారా రాహుల్ గాంధీ గారిని ఎవరు నమ్మడం లేదు, టీవీకేతో దగ్గర అయిపోయారు, వీళ్ళ పని అయిపోయిందని చెప్పేసి 3% ఓట్ షేర్, హార్డ్లీ సింగిల్ డిజిట్ లో 3% ఓట్ షేర్ వచ్చింది. తమిళసై అనే వ్యక్తికి వారిని మళ్ళా ఇప్పుడు అక్కడ అన్నమలై కూడా టికెట్ ఇవ్వలేదు కదా. ఇవన్నీ పరిణామాలు జరిగాయి. సో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా చాలా టైం ఉంది తమిళనాడు ఎలక్షన్స్ రావడానికి. కాబట్టి I am into politics and all the people here are very closely inclined towards politics. ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా ఉన్నారు. వారిని రాజ్యసభకి పంపిస్తారు. అందుకని చెప్పేసి వారిని ఎమ్మెల్యే కాకుండా ఢిల్లీలో వారి సర్వీసెస్ ని వాడుకుంటారని చెప్పేసి చెప్పారు. రాజ్యసభ నామినేషన్స్ వచ్చాయి. ఏం చేస్తున్నారండి? చేయట్లేదని చెప్పేసి కదా. దట్ ఈస్ ద పొలిటికల్ ఆస్పిరేషన్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. కానీ ఐడియాలజీ గురించి మనం మాట్లాడదాం. బీజేపీ ఇస్ టోటల్ ఫెయిల్యూర్ ఇన్ ఇండియా. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను మేడం, 100% 2026 నరేంద్ర మోదీ గారు ఈస్ గోయింగ్ టు రిజైన్ ఫ్రమ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అండ్ ఈస్ గోయింగ్ టు గెట్ స్టెప్ డౌన్ ఫ్రమ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. రికార్డ్ దిస్ స్టేట్మెంట్. మళ్ళా మనం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ దిగిపోతారంటున్నారు. ఆ ప్రధానమంత్రిగా బీజేపీ నుంచి ఎవరైనా కూర్చోవచ్చుగా. ఈ పాయింట్ చెప్పండి. అసలు బీజేపీ నాయకులు ఉండరు, కాంగ్రెస్ వస్తుంది, లేదా ఇండియా కూటమి వస్తుందని. ఎస్, ఓకే, ఏదైనా కావచ్చు. తమిళనాడు పాలిటిక్స్ లో ఏం చేయబోతుంది, ఇంకా గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారు కాబట్టి. ఫైనాన్షియల్ సునామీ రాబోతున్నది, ఎకానమిక్ క్రైసిస్ చూద్దాం మాట్లాడదాం. నిర్ణయాల వల్ల మొత్తంగా తమిళనాడులో అన్నామలై కొత్త పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, టీవీకే పార్టీ మాదిరిగా ప్రజల్లో వెళ్ళడానికి ఏ విధంగా ట్రై చేస్తారు, ఎంత బలం చేకూరుతోంది, ఒకవేళ వచ్చిన తర్వాత ప్రజలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే బీజేపీతో పాటు ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ వినిపిస్తున్నాయి. కాబట్టి వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో.